హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదిరిపే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్‌లయితే ప్రతి ఒక్కరికైతే క్రెడిట్ చేస్తున్నారండి. మరి ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్‌లో అనేది పడుతుంది. భారీగా అయితే పెంచారు. మరి ఎంత అమౌంట్ పెంచారు? మరి ఎవరెవరికి పెంచారు? కొత్త వారికి ఎవరెవరికి పెంచారు? మరి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎప్పుడు పడతాయో తెలుసుకునే ముందు ఒక షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ పాత లబ్ధిదారులు, పాత పెన్షన్‌దారులు 2016 లోపు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రము ప్రతి ఒక్కరికి 4,000 నుంచి 6,000 రూపాయల వరకైతే పెంచారు. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000, వికలాంగులకి 6,000. అది 2016 లోపు మీరు పెన్షన్‌దారులైతే, పాత పెన్షన్‌దారులైతే అది కూడా మీరు సదరన్ సర్టిఫికేటు కూడా ఉండాలండి. ఈ వికలాంగులకు పాత వారికి కూడా రద్దు చేస్తున్నారు ఇంటింటికి సర్వే చేసినప్పుడు. అలాగే కొత్త వారికి మాత్రము ఇప్పుడు మీరు 6 గ్యారంటీలో 5 గ్యారంటీలో ఈ 6 ఆసరా ఆసరా చేయుత పెన్షన్‌లయితే ప్రతి ఒక్కరికైతే వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డయాబెటిస్ పేషెంట్స్‌కి, క్యాన్సర్, కిడ్నీ, ఇలా హార్ట్ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి రూ. 4,000, వికలాంగులకి రూ. 6,000. ఇంటింటికి సర్వే చేసి సదరం సర్టిఫికేట్స్ అయితే చూస్తారు. మీ ఏజ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా వితంతువులకైతే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వృద్ధులు ఏజ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఉంటేనే మీకైతే ఈ యొక్క రా మీకు పెన్షన్‌లయితే ఇవ్వడం జరుగుతుంది. సర్వే చేసిన తర్వాత రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే మీ ఏజ్, అలాగే వితంతువులైతే మీ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ఉంటేనే మీకైతే రావడం జరుగుతుందండి. సాధారణ సర్టిఫికేట్ లేని వారు వికలాంగులకు కూడా రావు. మీరు వెంటనే ఇవన్నీ కూడా ఇంటింటి సర్వే చేసినప్పుడు చాలామందైతే కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒకవేళ మీరు సర్వే చేసినప్పుడు లేకపోతే మళ్ళీ 4 నెలల తర్వాతనే చేయడం జరుగుతుంది. వెంటనే మీరైతే చేయండి. చూసారు కదండీ! లైక్ చేయండి, షేర్ చేయండి. వీరితో పాటు ఈ సర్వే చేసిన తర్వాత పాత వారితో పాటు మీకు జత చేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.